మనము 6కి సంబంధించిన మ్యాథమెటిక్స్ గణితం చూద్దాం. చూడండి, మనకి ఇందులో ఒక రైలు 1:20 బయలుదేరి 8:10 చేరుకుందట. దీనికి మనకి కిందన ఆన్సర్ అడిగారండి. దీన్ని ఎలా చేయాలంటే మనం చూడండి, దీన్ని 1:20 ఏమని రాసి, ఇది పిఎం ఉంది కదండి, దీనికి మనం 24 గంటలకు మార్చుకోవడమే. అంటే 12 నుంచి కౌంట్ చేసుకుంటే మనకి ఇది 20:15 అని వస్తుంది. ఇందులోంచి తీసేస్తే మనకి 18:55 వస్తుంది అనమాట. సమాధానం మనకి 4 అనమాట. తర్వాత ఇది చూడండి, 42ది 12,035 మిల్లీలీటర్ అనమాట. దీనికి లీటర్లో మార్చుకోవాలంటే ఒక లీటర్ అనేది మనకు 1000 mlతో సమానం అనమాట. 1 లీటర్ అనేది 1000 mlతో సమానం. ఇది చూడండి, ఇది 12,000 కదా, మనకి 12 లీటర్ల 35 ml అనమాట. సమాధానం మనకి 12 లీటర్ల 35 ml ఉందన్నమాట. ఆన్సర్ దీనికి 3. 21:15 గంటల సమయాన్ని 12 గంటల కాలమానంలో వ్యక్తపరిస్తే అని అడిగారండి. ఇదిగో మనం దీన్ని ఏఎంపిఎంగా మార్చాలి. 21:15 అంటే మనం ఏంటంటే మనకి 12 తర్వాత 13 తర్వాత 14 వెళ్తుంది కదండి. అంటే 12 గంటల నుంచి మనకి ముందు నుంచి లెక్క పెట్టాలంటే ఈ 2 అనేది తీసేయాలి. చూడండి, 21:12 2 అనేది మనం 2 అనేది తీసేస్తే మనకి ఆన్సర్ మనకి 9:15 అనమాట వస్తుంది. అంటే పిఎం అని వస్తుంది అనమాట. ఇది నైట్ కాబట్టి పిఎం. ఆన్సర్ 2 అనమాట. తర్వాత చూడండి, 27 క్వింటార్లు అంటే మనకి ఒక క్వింటల్ అనేది 100 అండి. 27 × 100తో మనం గుణిస్తే మనకి 2700 కిలోగ్రాములు వస్తుందండి. ఆన్సర్ మనకి 2700 అండి. తర్వాత 45వ ప్రశ్న, 15 పుస్తకాల బరువు 6 కిలోగ్రాములు అయితే అటువంటి 7 పుస్తకాల బరువు అని అడిగారండి. దీన్ని మనం ఏం చేయాలంటే మనము 6/15తో భాగిస్తే మనకి 0.4 వస్తుందండి. దీన్ని మనం 7తో గుణిస్తే మనకి ఆన్సర్ అనేది 2.8 వస్తుంది అనమాట. ఆన్సర్ 2.8 వస్తుంది. ఆన్సర్ చూడండి, 2.8 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత చూడండి క్వశ్చన్స్, 15 మీటర్ల 80 cm, తర్వాత 26 cm - 1 m 55 cm ఇలాగ ఇచ్చారండి. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ 15, 26 ఇవి రెండు మనకు ప్లేస్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఇలాగా 1 మీటర్ నుంచి 55 cm తీసేస్తే మనకి వచ్చేస్తుందండి. ఇది ఎలా లేదు, 15 m + 80 cm 26 cm ఇది యాడ్ చేసి ఇందులో తీసేస్తే మనకి ఆన్సర్ అనేది 14.51 వస్తుందండి ఆన్సరు. చూడండి, తర్వాత రవి వద్ద తను దాచుకున్న సొమ్ము మొదటి రోజు 1/7 వంతు, రెండో రోజు 2/7 వంతు ఖర్చు చేశాను. అయితే 2 రోజుల తర్వాత అతని వద్ద మిగిలిన సొమ్ము అని అడిగారండి. దీన్ని ఎలా చేయాలంటే చూడండి, మొదటి రోజు 1/7 వంతు ప్లస్ రెండో రోజు 2/7 వంతు, దీన్ని కాసాగు గట్ట చేస్తే మనకి 11/14 వస్తుందనండి. అంటే అతనికి దగ్గర దాచుకున్న సొమ్ము 1% కదా, 1% నుంచి ఇది తీసేస్తే మనకి 3/14 వస్తుంది. ఆన్సర్ 3/14. రెడీ. తర్వాత 48వ క్వశ్చన్స్ చూడండి, దీనికి 3/9 దీన్ని మనం 9 × 27 + 2 29/9 మైనస్ 9 × 18 + 4 22/9. ఈ 2 కాసాగు 9. ఇందులో ఎందుకు తీస్తే 7/9. ఆన్సర్ మనకి 1వది అనమాట. తర్వాత చూడండి, ఇది క్రింది వాటిలో 24/60కి సమానమైన భిన్నం కాదు అని అడిగారు. ఏది సమానమైన భిన్నం అని కాదు అడిగారు. మనకు చూడండి, 24/60కి 6తో మనం గుణిస్తే చూడండి, 6 × 10 = 60, 6 × 4 = 24, 2 4 2 5 10, 2/5. 2/5 అన్నిట్లో వస్తుంది, దీంట్లో వస్తుంది, దీంట్లో వస్తుంది, దీంట్లో వస్తుంది. ఇది మాత్రం రాదు మనకి. ఆన్సర్ మనకి 1 అనమాట. చూడండి, 50 క్వశ్చన్స్. గడియారంలో 5 గంటలు చూపునప్పుడు ముళ్ళ మధ్య కోణం ఎంత అని అడిగారండి. చూడండి, మనకి ఇలా గడియారం ఉంటుంది, మనకి ఇక్కడ 5 ఉంటుంది. ఈ కోణం అడిగారు మనకి. చూడండి, ఇది కోణం మనకి లంబ కోణం అంటే ఇది, అల్ప కోణం అంటే ఇది, శూన్య కోణం అంటే 0 ఉంటుంది మనకి. ఈ కోణం మనం అధిక కోణం అంటాం అనమాట. ఆన్సర్. తర్వాత ఒక చతురస్రాకార పొలం పొడవు 15 మీటర్లు, దాని వెడల్పు 7 మీటర్లు, దాని చుట్టూ కంచె వేయడానికి 1 మీటర్కు 125 చొప్పున మొత్తం ఖర్చు ఎంత అని అడిగారు. మనకి దీర్ఘ చతురస్రం అడిగారు కదండి. ఇలాగా పొడవు అనేది
15 అడిగారు, వెడల్పు 7 అడిగారు. దీనికి సూత్రం అనేది మనకి చుట్టుకొలత 2 బి ప్లస్ ఎల్ అండి. ఈ రెండు ఇది యాడ్ చేస్తే మనకి 22 వస్తుంది. 2 ఇది గుణిస్తే మనకి 164 వస్తుంది. 44 వస్తుంది. 2 2 4 వస్తుంది. దీన్ని 125తో మనము దీన్ని గుణిస్తే మనకి ఆన్సర్ అనేది 5500 వస్తుంది. ఆన్సర్ దీనికి 5500 అండి. తర్వాత ఒక చతురస్రంలో ఎన్ని లంబకోణాలు ఉంటాయని అడిగారండి. ఇది చతురస్రం అండి. లంబకోణం అనేది ఇలాగ మొత్తం కలిపి 1 2 3 4 మొత్తం కలిపి 4 అండి. తర్వాత ఏ సహజ సంఖ్యకైనా కనిష్ట అతి చిన్న కారణాంకాలు ఏదైనా అంటే చూడండి, కారణాంకాలు అడిగారు. అన్నిటి కారణాంకాలు 1 అండి. ఇప్పుడు 100 లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయండి? మనం 100 లోపల ప్రధాన సంఖ్యలను మనం లెక్క పెడితే మనకి 25 ఉంటుంది. తర్వాత 2 3 6 8 9తో భాగించబడు అతి పెద్ద 5 అంకెల సంఖ్య ఏదని అడిగారండి. చూడండి, 2ని 2తో భాగించాలి, 3తో భాగించాలి, 6తో భాగించాలి, 8తో భాగించాలి, 9 కూడా భాగించాలి. అది మనకి ఆన్సర్ అనేది ఇదండి, 1 అండి. తర్వాత క్రింద వాటిలో ఏది సత్యం అండి? చూడండి, ఇందులో ఏది సత్యం కాదని అడిగారు. మనకు చూడండి, దీని 98,257తో బై 1 చేసిన ఇదే వస్తుంది. తర్వాత దీంతో 0 చేసిన 0 వస్తుంది. ఈ ప్లస్ 29,62,6,276 చేసిన ఇదే వస్తుంది. ఇది 1 మాత్రం మనకి రాదండి, ఎందుకంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఆన్సర్ మనకి 2 అండి. తర్వాత చూడండి, ఇందులో కింది వాటిలో ఏది సత్యం అని అడిగారు. ఇది మనం డివైడ్ చేస్తే ఇది వస్తుంది. ఇన్ని అన్నిటిలో డివైడ్ చేస్తే వేరేగా వస్తుంది, కానీ ఇది 1 మాత్రమే. ఇది మల్టిప్లికేషన్ చేస్తే మనకి దీని నుంచి ఇది మల్టిప్లికేషన్ చేస్తే 8,27,450 వస్తుంది. ఆన్సర్ మనకి 1. చూడండి, 256 సంచు వేల 2,62,400 అయితే 190 సంచు వేల అని అడిగారండి. మనం ఏం చేయాలంటే దీన్ని ఈ 2,67,257ని 256తో భాగిస్తే మనకి ఒక సంచి ధర అనేది 1025 వస్తుంది. ఈ 1025 అనేది చూడండి 195తో గుణిస్తే మనకి ఆన్సర్ అనేది 2,20,000 వస్తుందండి. ఆన్సర్ మనకి 2 అండి. తర్వాత చూడండి, భాగాహారం నందు భాగఫలం శేషం వరుసగా అడిగారండి. దీన్ని ఇది భాగిస్తే మనకి 634.92 వస్తుందండి. మనకి ఆన్సర్ అనేది 2 అండి. తర్వాత చూడండి, గుణకారం తత్సం అని అంటారు. దేన్ని అండి? ఒకటిని మనం గుణకార తత్సమాంసం అని అంటారు. తర్వాత చూడండి, 61వ ప్రశ్న. ఇందులో ఈ ప్లస్లన్నీ ముందు యాడ్ చేసేయాలండి. ఈ ప్లస్ అన్నీ యాడ్ చేసి ఇవి కూడా ఈ మైనస్ అన్నీ యాడ్ చేయాలి. ప్లస్ యాడ్ చేసిన తర్వాత మైనస్ కూడా యాడ్ చేసి ఈ ప్లస్ నుంచి మైనస్ తీసేస్తే మనకి ఆన్సర్ అనేది 2 అనే వస్తుందండి. తర్వాత 7 అంకెల అతి చిన్న సంఖ్య నుండి 4 అంకెల అతి పెద్ద సంఖ్య గల భేదం అడిగారు. చూడండి, 7 అంకెల అతి చిన్న సంఖ్య అనేది మనకి 10 లక్షలు అండి. 10 లక్షల నుంచి 4 అంకెల అతి పెద్ద సంఖ్య అని తీసేస్తే మనకి ఆన్సర్ అనేది 4 వస్తుందండి. ఆన్సర్ మనకి 9,90,000 వస్తుందండి. ఒక వ్యక్తి ఒక మొబైల్ ఫోను 24,500 కొని 9,750 నష్టానికి అమ్మాను. ఆ ఫోన్ అమ్మకపు వేళ ఎంత అని అడిగారండి. చూడండి, మనము ఈ 24,000 నుంచి 975 తీసేస్తే మనకి ఎంత అయితే ఇక్కడ నుంచి ఇక్కడ తీసేస్తే మనకి ఎంత అయితే సమాధానం వస్తుందో అదండి ఆన్సర్. దీన్ని అలా చేయాలి. ప్లస్ దీని నుంచి ఇది తీసేయాలి. మనకి 24,500 నుంచి 9,750 తీసేస్తే మనకి 14,750 వస్తుందండి. ఆన్సర్ 2. చూడండి, 10 లక్షలకు అగుటకు 36,098కు ఎంత కలపాలి అని అడిగారండి. ఏం లేదండి, మనం 10 లక్షల నుంచి 36,098 తీసేస్తే మనకి ఆన్సర్ అనేది 96,000 చూడండి 9,63,902 వస్తుందండి. ఆన్సర్ మనకి 2 అండి. చూడండి, మనకి ఆన్సర్ 27, 30, 45 ఇలా ఇచ్చేసి
వరుసలలో ఎక్స్ విలువ ఎంత అడిగారండి. మనకి ప్రతిదానికి 9 కలుపుకొని వస్తే 27కి 9 కలిపితే 36, 36కి 9 కలిపితే 45, 45కి 9 కలిపితే మనకి ఎంత వస్తుందండి 54. తర్వాత చూడండి ద ప్లేస్ ఆఫ్ వాల్యూ. చూడండి దీని ఒక స్థాన విలువ ఇలా ఇచ్చేసిన తర్వాత దీని ఒక స్థాన విలువ అడిగారండి. స్థాన విలువ అంటే లేదు, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోట్లు అండి. చూడండి మనకి ఇక్కడ ఎక్కడ ఉంది 4 కోట్లు ఇక్కడ ఉంది. ఆన్సర్ మనకి 2 అండి. చూడండి మనం ఈ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోట్లు, 10 కోట్లు, 40,000 కోట్ల నుంచి కోట్లకి 8,000 తర్వాత 90,000 కలిపితే మనకి ఆన్సర్ అనేది 40,08,090 వస్తుందండి ఆన్సర్. తర్వాత 10 మిలియన్లు ఎన్ని వందలు ఉంటాయండి. చూడండి ఒక మిలియన్కి 10 లక్షలు ఉంటాయండి. అలాగా 10 మనం ఏం చేయాలంటే చూడండి మనం 10 మిలియన్లు అంటే మనకి ₹1,00,00,000 అండి. ₹1,00,00,000 మనం ఇట్లా రాసుకొని దాన్ని 100తో భాగిస్తే మనకి ఆన్సర్ అనేది 1,000 అండి. 1,000 అనేది మనకి ₹1,00,00,000 అండి. చూడండి ఇప్పుడు ఒక రోజుకి గల సెకండ్ల సంఖ్య ఎంత అని అడిగారు మనకు. చూడండి మనకి ఒక నిమిషానికి 60 సెకండ్లు, అలాగే గంటకి 60 నిమిషాలు కదండి. ఇప్పుడు 60 నిమిషాలకి 60 సెకండ్స్ కదా, 60 నుంచి 60 మనం భాగిస్తే 360 వస్తుంది. ఈ 360కి ఎన్ని గంటలు మనకు కావాలి, ఒక రోజు అంటే 24 గంటలు కదా, 360 నుంచి 24 గంటలు చేసుకుంటే మనకి ఆన్సర్ 86,400 అనే వస్తుందండి. మనకి ఆన్సర్ అనేది 86,400. తర్వాత చూడండి 26 కిలోమీటర్ల 25 మీటర్లు ఎన్ని మీటర్లతో సమానం అడిగారండి. చూడండి 26 కిలోమీటర్లు అంటే మనము 26,000 అనేసి తర్వాత 250 దీనికి యాడ్ చేసేయడమే మనకి ఎంత వస్తుంది 26,250 మిల్లీ మీటర్ అని వస్తుందండి. 25 మీటర్ వస్తుంది మనకి ఆన్సర్ ఇక్కడ 1 అండి.